సింహం మరియు జింక యొక్క స్నేహం. ఒక అడవిలో సింబా అనే ఒక దయగలిగిన సింహం ఉండేది. ఒకరోజు సింబా తన అడవిలో నడుస్తూ ఉండగా అనుకోకుండా వర్షం పడ్డం మొదలైంది. ఈ అకాల వర్షాలు నన్ను పడి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రోజు నాకు అడవిలో తిరగాలనిపిస్తుంది, కానీ వర్షం మాత్రం నా ఆనందాన్ని పాడు చేస్తుంది. అప్పుడే సింబా కళ్ళు చెట్టు కింద నిల్చుని ఉన్న ఒక జింక పైన పడ్డాయి. ఆ జింక వర్షం చినుకులు చల్లగా ఉండడం వల్ల వణుకుతుంది. సింబా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ జింకతో ఇలా అంది, ఎవరు నువ్వు? చూస్తుంటే ఈ అడవిలో జింకలా లేవు. తన కళ్ల ముందు ఒక సింహం ఉండడం చూసి జింక భయపడుతూ ఇలా అంది, నా పేరు సింగ్. మా అడవి రాజు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. రాజు లేకపోవడంతో అడవిలో వాతావరణం అంతా గందరగోళంగా మారిపోయింది. నేను నా ప్రాణాలు కాపాడుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది. జింక మాటలు విన్న తర్వాత సింబా జింక వైపు చూస్తూ కోపంగా ఇలా అంది, సింగ్ అనే పేరు సింహానికుంటుంది. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నీ పేరు సింగ్ అని పెట్టుకున్నావు? సింబా మాటలు విని సింగ్ జింక భయంతో వణకడం మొదలుపెట్టింది. ఇంతలోనే సింబా గట్టిగా నవ్వుతూ సింగ్ జింక వైపు చూస్తూ ఇలా అంది, నన్ను చూసి భయపడాల్సిన పని లేదు మిత్రమా. నేను మిగతా సింహాల్లా కాదు. సరే, అదంతా వదిలేయ్. మీ అడవిలో సింహం తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా అడవిలో ఉండొచ్చు. నాతో పాటు పద. ఈరోజు నా మూడ్ చాలా బాగుంది. సింబా సింహం సింగ్ జింకని తనతో పాటు తన గుహలోకి తీసుకువెళ్ళింది. ఇంకా ఆ రోజు తర్వాత నుండి సింగ్ జింక సింబా సింహంతో కలిసి ఉండేది. కొద్ది రోజుల్లోనే సింబా ఇంకా సింగ్ మధ్య స్నేహం గురించి అడవి మొత్తం తెలిసిపోయింది. ఒకరోజు సింబా సింహం ఇంకా సింగ్ జింక అడవిలో నడుస్తూ ఉన్నాయి. అప్పుడే అక్కడికి బిల్లు తోడేలు వచ్చింది. సింగ్ సింహంతో ఇలా అంది, ఎలా ఉన్నారు మహారాజా? నేను చాలా బాగున్నాను బిల్లు. నువ్వు చెప్పు, నీకు ఈరోజు దారి ఎలా గుర్తుకు వచ్చింది? మహారాజా, అడవి మొత్తం మీకు ఇంకా జింక మధ్యలో ఉన్న స్నేహం గురించే చర్చించుకుంటుంది. గతంలో ఎప్పుడూ కూడా ఒక సింహం మరియు జింక స్నేహం గురించి వినలేదు. మీకు అనిపించలేదా జింకతో స్నేహం మీ సింహం జాతిని వేలెత్తి చూపిస్తుంది అని? గతంలో జరిగిన వాటితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నాకు తెలిసిందొకటే, అది సింగ్ నా ప్రాణ స్నేహితుడని. నువ్విక వెళ్ళొచ్చు బిల్లు. బిల్లు కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. తను తన స్నేహితుడైన టిల్లు తోడేలుతో ఇలా అంది, ఈ తెలివి తక్కువ సింబా వల్ల సింహం జాతి పరువు మొత్తం పోతుంది. తను ఒక సాధారణమైన జింకతో స్నేహం ఎలా చేయగలడు? నా మాట విని ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని అడవిలో ఉన్న జంతువులన్నిటినీ సింబాకి విరుద్ధంగా నిలబెట్టు. టిల్లు తోడేలు మాట విని బిల్లు తోడేలు కుట్ర నిండిన నవ్వుతో ఇలా అంది, నువ్వు చెప్పేది నిజమే. ఎంతైనా ఇది మన అడవి యొక్క పరువు ప్రతిష్టకు సంబంధించింది. టిల్లు తోడేలు కూడా కుట్రతో నిండిన నవ్వు నవ్వుతూ బిల్లుతో ఇలా అంది, నువ్వు చెప్పింది నిజమే బిల్లు. చుట్టుపక్కల ఉన్న అడవిలో ఉన్న రాజులకి మన అడవి రాజు ఒక పని దొంగైన సాధారణమైన జింకతో తిరుగుతున్నాడని తెలిస్తే వాళ్ళ దృష్టిలో మన అడవి పరువంతా ఏమైపోతుంది? బిల్లు తోడేలు నెమ్మదిగా టిల్లుతో ఇలా అంది, నువ్వు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ పిలిచి రహస్యంగా ఒక సమావేశం ఏర్పాటు చేయి. నేను వాళ్ళందరితో మాట్లాడతాను. ఇంకో విషయం, సింబా సింహానికి దీని గురించి అస్సలు తెలియడానికి వీల్లేదు. టిల్లు తోడేలు రహస్యంగా అడవిలో ఉన్న జంతువులన్నింటినీ మీటింగ్కి పిలిపించింది. బిల్లు తోడేలు ఆ జంతువులన్నింటినీ చూస్తూ ఇలా అంది, చూడండి మిత్రుల్లారా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన అడవికి రాజైన సింబాకి బొద్దిగా మతిపోయింది. తను ఒక సాధారణమైన జింకతో స్నేహం చేశారు. అది మన అడవికి అంత మంచిది కానే కాదు. బిల్లు తోడేలు మాట విని అక్కడ నిల్చున్న ఏనుగు బిల్లు తోడేలుతో ఇలా అంది, అడవికి రాజు ఒకవేళ జింకతో స్నేహం చేస్తే అందులో నీకొచ్చిన ఇబ్బందేంటో చెప్పు. నీ ఆలోచనా శక్తికి ఏమైందేనుగన్నా? అసలు సింహం జింకతో స్నేహం ఎలా చేయగలదు? సింహాన్ని చూస్తే అడవిలో ఉన్న అందరూ భయపడాలి. కానీ సింబా ఇలానే ప్రవర్తిస్తూ ఉంటే అందరికీ తను అంటే భయం పోతుంది. అప్పుడింక మిగతా అడవిలో ఉన్న సింహాలకి మన అడవి మీద దాడి చేయడానికి అవకాశం దొరుకుతుంది. బిల్లు అన్న మాటలు విని అక్కడున్న మీను నక్క తీవ్రంగా ఆలోచిస్తూ ఇలా అంది, అలా అయితే మరి ఇప్పుడు మేమందరం ఏం చేయాలో నువ్వే చెప్పు. మీరందరూ ఐకమత్యంగా నాకు తోడుగా నిలబడాలి. అలాగే నన్ను రాజుగా ప్రకటించాలి. నేను కూడా సింహం కన్నా తక్కువేం కాదు. తోడేలు కూడా సింహంలాగే ప్రమాదకరం. అలాగే బుద్ధిబలం కలిగి ఉంటాడు. అడవిలో ఉన్న జంతువులన్నీ బిల్లు తోడేలు మాటల్ని అంగీకరించాయి. ఒక్క ఏనుగు మాత్రం ఒప్పుకోలేదు. ఏనుగు వెంటనే సింబా దగ్గరకు వెళ్లి ఇలా అంది, మహారాజా, మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది.
సింబా ఏనుగు అంటున్న మాటలు విని ఆశ్చర్యంతో ఇలా అంది. అలా ఎందుకు చెప్తున్నావు? ఈ అడవి నాది కదా. ఆయన ఈ అడవిని వదిలేసి నేనెందుకు వెళ్ళాలి? ఏనుగు జరిగిందంతా సింబాకి చెప్తూ తనతో ఇలా అంది. మహారాజా, బిల్లు తోడేలు అడవిలో ఉన్న జంతువులన్నిటినీ మీకు వ్యతిరేకంగా మార్చేసింది. కాసేపట్లో వాళ్ళందరూ ఏకమయ్యి ఇక్కడికొస్తారు. మీరు ఒంటరిగా జంతువులన్నిటినీ ఎదుర్కోలేరు. ప్రస్తుతానికి ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిది. ఇదంతా విని సింగ్ జింక బాధపడుతూ తన స్నేహితుడైన సింబా సింహంతో ఇలా అంది. దీనంతటికీ కారణం నేనే కదా. మీరు నాతో స్నేహం చేయకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు. మీరు అడవి వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు మహారాజా. నేనే స్వయంగా ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోతాను. లేదు మిత్రమా, నేను ఈ అడవికి సింహాన్ని. ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ ఏకమైనా సరే వాళ్ళు మర్చిపోయారనుకుంటా. ఈ సింహం తలుచుకున్నాడంటే ఒక్కడే వాళ్ళందర్నీ ఎదుర్కోగలడు. నాతో పద. సింబా సింహం ఏనుగు ఇంకా తన స్నేహితుడైన సింగ్ జింకతో కలిసి అడవిలో జంతువులన్నీ సమావేశమైన ప్రదేశానికి చేరుకున్నాయి. బిల్లు ఇంకా టిల్లు ఉన్న ప్రదేశానికి. సింబా జంతువులన్నింటి వైపు చూసి ఇలా అంది. సింగ్ జింకతో నాకున్న స్నేహం గురించి మీ అందరికీ ఎందుకు అభ్యంతరం? ఒక సింహం జింకతో స్నేహంగా ఉండకూడదా? సింహం మాటలు విని బిల్లు తోడేలు కుట్రతో నిండిన నవ్వు నవ్వుతూ ఇలా అంది. వాళ్ళందరితో ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. బిల్లు తోడేలు మాటలు విని సింబా సింహం కోపంతో ఇలా అంది. నేను నా అడవి జంతువులతో మాట్లాడుతున్నాను బిల్లు తోడేలు. నేను మీతో మాట్లాడట్లేదు. నేను వీళ్లకు రాజుని. ఇప్పుడు మీరు వీళ్ళ రాజు కాదు, మీరు ఒకప్పుడు వీళ్ళ రాజు. బహుశా మీకు తెలియదనుకుంటా. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా నన్ను తమ రాజుగా నిర్ణయించారు. బిల్లు తోడేలు మాటలు విని సింబా సింహానికి చెప్పలేనంత కోపం వచ్చింది. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు బిల్లు? నువ్వు ఈ అడవికి రాజు అవ్వాలంటే ముందు నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. సింబా సింహం ఈ మాట అందో లేదో అప్పుడే సింగ్ జింక సింబాతో ఇలా అంది. మహారాజా, మీరు ఈ తోడేలుతో యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. ఈ తోడేలుకు నేను సరిపోతాను. తనతో నేను యుద్ధం చేస్తాను. ఈ మాట విని సింహం ఇంకా మిగతా జంతువులు చాలా ఆశ్చర్యపోయాయి. బిల్లు తోడేలు నవ్వుతూ సింగ్ జింక వైపు చూస్తూ ఇలా అంది. నాకు మరీ ఇంత గడ్డుకాలం వచ్చేసిందా? ఏంటి ఇప్పుడు నేను ఒక జింకతో యుద్ధం చేయాలా? నేను నీతో యుద్ధం ప్రకటిస్తున్నాను. ఒకవేళ ఈ యుద్ధంలో నేను చనిపోతే నువ్వు ప్రశాంతంగా నా మాంసం తినవచ్చు. సింబా సింగ్ జింకని ఆపడానికి చాలా ప్రయత్నించింది, కాని సింగ్ జింక వినలేదు. కాసేపట్లో సింగ్ జింక మరియు బిల్లు నక్క మధ్యలో యుద్ధం మొదలయ్యింది. ఆ యుద్ధంలో సింగ్ జింక అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సింగ్ జింక చాలా సులభంగా బిల్లు తోడేల్ని యుద్ధంలో ఓడించేసింది. బిల్లు తోడేలు కోపంతో ఇలా అంది. నువ్వొక సామాన్యమైన జింకవి. అలాంటప్పుడు నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? బిల్లు తోడేలు ఆ మాట అంటుండగానే రంగురంగుల కిరణాల మధ్య నుండి సింగ్ జింక ఒక సింహంలాగా మారిపోయాడు. ఇది చూసి అన్ని జంతువులు ఇంకా ఆశ్చర్యపోయాయి. నేను ఈ వింత ఎక్కడా చూడలేదు. నువ్వు సింహంలా మారిపోయావే. అప్పుడే అక్కడికి రంగురంగుల కిరణాల నుండి ఒక సాధువు ప్రత్యక్షమయ్యి సింబాతో ఇలా అన్నారు. నీ స్నేహితుడైన జింక నిజానికి ఒక సింహమే. నా శాపం వల్ల జింకలా మారాడు. తను సింహంలా ఉన్నప్పుడు అన్యం పుణ్యం తెలియని అమాయకుల్ని చంపేవాడు. అందుకే నేను శాపమిచ్చి ఒక బలహీనమైన జంతువులా మార్చేశాను. అప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళ బాధ తనకు అర్థమవుతుంది అని. జింకలా మారిన తర్వాత తను చాలా ఏడ్చాడు. నేనే తనతో చెప్పాను, జింక రూపంలో ఏదైనా యుద్ధంలో ఒక బలమైన వాడితో నువ్వు యుద్ధం చేయగలిగినట్టయితే అప్పుడు నువ్వు నీ నిజమైన రూపంలోకి వస్తావని. ఆ మాట చెప్పి సాధువు అక్కడ్నుండి మాయమైపోయాడు. సింబా వేరే సింహం వైపు చూసి ఇలా అంది. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నీ పేరు సింగ్ జింక అని ఎందుకు చెప్పావో. నువ్వు నిజంగానే సింగ్వి. అలాగే ఈ అడవి గురించైతే నువ్వు నాకు చెప్పావో ఆ అడవికి రాజువి నువ్వే కదా. ఇంకో సింహం నవ్వుతూ ఇలా అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే. ఇక నేను నా అడవికి వెళ్తాను. కానీ మనిద్దరి మధ్య స్నేహం ఎప్పటికీ ఇలానే ఉంటుంది. సింగ్ సింహం తిరిగి తన అడవికి వెళ్ళిపోయాడు. సింబా సింహం బిల్లు ఇంకా టిల్లు తోడేల్ని మెడపట్టి అడవి నుండి బయటికి పంపించేసింది.